హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి ఫుల్ బ్యాక్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే వాలిడ్ ఫుల్ బ్యాక్, ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీగా, క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు యూట్యూబ్‌లో చాలా జూషుంట్రు. ఫుల్ బ్యాక్ అంటే చాలా విషయాలను నేర్చుకొనుంటరు. బట్ వాటినన్నిటిని పక్కకు పెట్టండి. ఇక్కడ ఉన్నదాన్ని సినారియోస్ ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చంటే 5 రకాలైన సినారియోస్ చేసుకొని ఒక వాలిడ్, ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్‌ని ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సినారియో చూద్దాం. సినారియో 1ల మార్కెట్ అనేది ఈ విధంగా మీదికెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటది? మార్కెట్ అన్నది ఈ విధంగా మీదికెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ప్లీజ్ నోట్. 1 ఓకే. నెక్స్ట్ ఏం చేసింది? మళ్ళీ ఇలా క్యాండిల్ మార్కెట్ మీదికెళ్ళింది. వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క హైట్‌లో గనక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా హైట్ లో ఉందని భావిద్దాం. ఏమనుకుందాం? హైట్ లో ఉందనే విషయాన్ని భావిద్దాం. ఏంటది? ఈ హైట్ లో ఈ విధంగా ఉందని భావిస్తున్నాం. సో నేనేమంటున్నానంటే ఒక ఫుల్ బ్యాక్ రావాలి అంటే మార్కెట్ మీదికెళ్తున్నప్పుడు గతంలో ఏదైతే లాస్ట్ క్యాండిల్ ఉందో, ప్లీజ్ నోట్, గతంలో ఏదైతే లాస్ట్ క్యాండిల్ ఉందో ఈ లాస్ట్ క్యాండిల్‌ని కింద మార్కెట్ అనేది సిప్ చేయాలి. సిప్ అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏం ఫార్మ్ అయిందండి? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ప్లీజ్ నోట్. ఫార్మ్ అయినంత మాత్రాన మనం సర్వసాధారణంగా ఏం చేస్తాం? రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో ఇక్కడ మీద క్లోజ్ చేసింది. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. దీన్ని మనం ఏమంటాం? సో బయర్ స్ట్రెంత్, సెల్లర్స్ అనేవారు చూపెట్టిరు. ఇక్కడ బయర్స్ అనేవారు క్లోజ్ చేసిరు. దిస్ ఈస్ రాంగ్ మెథడ్. ఏంటది? ఇదొక రాంగ్ మెథడ్. ఎందుకు రాంగ్ మెథడ్ అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. గతంలో ఉన్న బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో, అంటే గతంలో ఉన్న బయ్యర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌ని మార్కెట్ తప్పనిసరిగా సిప్ చేయాల్సిందే. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా సిప్ చేస్తేనే ఇది వాలిడ్ ఫుల్ బ్యాక్. ఈ విధంగా చేయకుండా ఎన్ని రెడ్ క్యాండిల్ మీది క్లోజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా దీన్ని మనం కన్సిడర్ చెయ్యము. ఏం చేయమండి? కన్సిడర్ అస్సలకే చెయ్యము. ప్లీజ్ నోట్, నేను ఏం చెప్తున్నాను మీరు ఏం అర్థం చేసుకుంటున్న విషయాన్ని చూడండి. అంటే అర్థం చేసుకుంటున్న విషయాన్ని చూడండి. నేను ఇన్‌వాలిడ్ దానికి ఏం పెడుతున్నా? రెడ్ క్యాండిల్ పెడుతున్నా. ఇప్పుడు మనం ఒక వాలిడ్ దాన్ని చూద్దాం. ఏంటది? వాలిడ్ దాన్ని చూద్దాం. ఒక ఇన్‌వాలిడ్, ఒక వాలిడ్ దాన్ని చూసుకుంటూ వెళ్తే ఒక క్లారిటీ వస్తది. ఇప్పుడు వాలిడ్ గనుక మనం వెళ్ళినట్లయితే మార్కెట్ ఈ విధంగా మీదికెళ్ళింది. ఈ విధంగా మీదికెళ్ళింది. ప్లీజ్ నోట్. ఏంటది? రెండోసారి మీదికెళ్ళింది. సో ఏంటది? లాస్ట్ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో ఫార్మ్ అయ్యి మార్కెట్ ఏం చేసిందండి? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ప్లీజ్ నోట్. ఏంటది? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ప్లీజ్ నోట్. క్లియర్‌గా అందరికి అర్థమైంది కదా! మనకు వాలిడ్ కావాలి అంటే మార్కెట్ ఏం చేయాలి తప్పనిసరిగా? ఏదైతే లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉందో ఓన్లీ బై సైడ్ చెప్తుందా? సెల్ సైడ్ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఉంటది. సో లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మార్కెట్ అనేది సిప్ చేయవలసి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? సిప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సిప్ చేసింది. సిప్ చేస్తూ మార్కెట్ ఎప్పుడైతే ఏంటది? దీన్ని మనం ఏమంటాం? వాలిడ్ ఫుల్ బ్యాక్ అంటాం. ఏమంటాం? వాలిడ్ ఫుల్ బ్యాక్ అంటాం. క్లియర్‌గా అర్థమైందిగా? సిప్ చేసినప్పుడు వాలిడ్ ఫుల్ బ్యాక్. ఇది మరి కంటిన్యూయేషన్ చేస్తది మార్కెట్ అనుకున్నప్పుడు ఎప్పుడు ఆలోచిస్తాం? ఏంటది? మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో ఏంటది? మోర్ కన్ఫర్మేషన్. వాలిడ్ ఫుల్ బ్యాక్‌ని మనం ఏం చేసినట్టు ఇక్కడ కన్ఫర్మేషన్ చేసినట్టు. ఏం చేసినట్టు అంటే కన్ఫర్మేషన్ చేసినట్టు. చేసినాం. మార్కెట్ ఈ విధంగా మీదికెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఏం చేసింది? మీదికెళ్ళడానికి ప్రయత్నం చేసింది. సినారియో 1, సినారియో 2. అంటే ఒకవేళ ఈ క్యాండిల్ గనక ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి. ఇన్‌సైడ్‌లో క్లోజ్ అయితే ఇది కూడా ఏమైతది? ఒక ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్ అయితది. సో లిటిల్ బిట్ ఆఫ్ టచ్ చేసినా కూడా వాలిడ్ ఫుల్ బ్యాకే. ప్లీజ్ నోట్. క్లియర్‌గా అందరికి అర్థమైంది అనుకుంటున్నా. వాలిడ్ ఫుల్ బ్యాక్, ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. సినారియోస్ ఎన్ని ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ మొత్తం సినారియోలు 5 సినారియోలు ఉంటాయి. ఈ 5 సినారియోలను అర్థం చేసుకోండి. ఏదైతే గ్రీన్ క్యాండిల్ పెడుతున్నానో అదొక వాలిడ్. అంటే అదొక వాలిడ్ ఫుల్ బ్యాక్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఇంకొక సినారియోని చూద్దాం. ఇంకొక ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్‌ని చూద్దాం. దీనితోటి మీకు మరింత క్లారిఫికేషన్ వస్తది. ఏమొస్తది? మరింత క్లారిఫికేషన్ రావడానికి అవకాశాలనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ సినారియోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్ ఏం చేసింది? హ్యాపీగా మీదికెళ్తుంది. అంటే మీదొక రిజెక్షన్ విక్ ఉంది. కిందొక రిజెక్షన్ విక్ ఉంది. ప్లీజ్ నోట్. అంటే 2 రిజెక్షన్ విక్స్ ఉన్నాయి. సో దీన్ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా పెట్టుకుంటే అయిపోతది. మీదొక రిజెక్షన్ విక్ ఉంది. క్లియర్?
కింద ఒక రిజెక్షన్ విక్ ఉంది. క్లారిటీగా అందరికి అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ ఒక డీసెంట్ క్యాండిల్ మళ్ళీ క్లోజ్ అయింది. ఏమైంది? డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో మనకు కావాల్సింది ఎన్ని క్యాండిల్ కావాలి? అట్లీస్ట్ 2 క్యాండిల్ కావాలి. 2 క్యాండిల్ లేకుండా మనం ఫుల్ బ్యాక్‌ని ఐడెంటిఫై చేయలేం. సో ఇదొక క్యాండిల్. ఏంటది? ఇదొక క్యాండిల్. ఏంటది? ఇదొక క్యాండిల్. ప్లీజ్ నోట్. ఏంటది? ఇదొక క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఫార్మ్ అయిందో, తర్వాత ఇంకో క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి, ఈ క్యాండిల్ యొక్క హైట్ లోని మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇలా ఎన్ని క్యాండిల్ ఫార్మ్ చేస్తే ఆ క్యాండిల్ యొక్క హైట్ లోని కన్సిడర్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయాలి? లాస్ట్ క్యాండిల్ యొక్క హై. ప్లీజ్ నోట్. అంటే లాస్ట్ క్యాండిల్ యొక్క హై, లాస్ట్ క్యాండిల్ యొక్క లో. సో మార్కెట్లో అందరూ ప్రతి రీటైలర్ 99% మనం చూసే టైం ఫ్రేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ టైం ఫ్రేమ్లో మాత్రమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్కి వచ్చేసి ఏం ఫామ్ అయిందండి? ఒక రెడ్ క్యాండిల్. ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. లిటిల్ బిట్ ఆఫ్ రిజెక్షన్ వీక్ ఉంది. ఏముంది? రిజెక్షన్ వీక్ ఉంది. ఉన్న తర్వాత ప్రతి రీటైలర్ యొక్క మైండ్ సెట్ ఇక్కడనే ఫెయిల్ అవుతాం. 99% ఏంటది? ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేయడంలో ఇక్కడనే ఫెయిల్ అవుతుంటారు. ప్రతి రీటైలర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడనే ఫెయిల్ అవుతుంటారు. ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు? మార్కెట్ ఈ విధంగా ఫాల్ అయింది. సో ఫాల్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఏం ఫామ్ చేసింది? గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత గతంలో ఏదైతే రెడ్ క్యాండిల్ లో కింద ఇక్కడ క్లోజ్ అయ్యిందో, ఇక్కడ ఏం చేస్తారు చాలా మంది రీటైలర్స్? ఇది లాస్ట్ క్యాండిల్ లో అనుకుంటారు. దిస్ ఈజ్ రాంగ్. అంటే దిస్ ఈజ్ రాంగ్. ఏది కరెక్ట్? ఇక్కడ ఈడ స్విప్ చేసింది కదా, ఇక్కడ నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా అనుకుంటారు. ఇది 100కు 100% రాంగ్. ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఏదైతే లాస్ట్ పెద్ద క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ తీసుకోవాలి. ఇన్సైడ్ క్యాండిల్ని ఎక్కడ వచ్చినా దీన్ని వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అనము. ప్లీజ్ నోట్. అందరికి అర్థమైంది? ఇలా క్లోజ్ అయినా కూడా ఇది వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ కాదు. ఒకవేళ ఇదే క్యాండిల్ కనుక ఇదేంటిది ఇన్వాలిడ్ అని చెప్తుంది కదా, ఇదే క్యాండిల్ కనుక ఇలా అయింది అనుకోండి, ఇలా అయింది అంటే ఇలా కింద ఉండి కవర్ చేస్తూ మీద క్లోజ్ అయింది, అప్పుడు దీన్ని వ్యాలిడ్ అంటాం. ఇన్సైడ్ లో ఈ విధంగా అయితే వ్యాలిడ్ అనము. గుర్తుంచుకోవాల్సింది ఏంటది? ఏదైతే లార్జ్ హైట్ లో కలిగి ఉందో దాన్ని క్రాస్ చేసినప్పుడు మాత్రమే వ్యాలిడ్ అంటాం. మిగతా సందర్భంలో అనం. అంటే ఇది ఏంటిది? ఇన్వాలిడ్. ఏంటది? ఇన్వాలిడ్. సో సర్కిల్ గ్రీన్ ఉంటే వ్యాలిడ్, సర్కిల్ రెడ్ క్యాండిల్ ఉంటే ఇన్వాలిడ్. ఇప్పుడు ఇక్కడ సినారియో 1 అయిపోయింది, సినారియో 2 అయిపోయింది, సినారియో 3 చూద్దాం. ఏంటది? సినారియో 3ని చూద్దాం. ఇప్పుడు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం? ఫుల్ బ్యాక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. అంటే ఫుల్ బ్యాక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. క్లియర్? అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నా. ఇప్పుడు సినారియో 4లో మరి ఇంకా వ్యాలిడ్ ఎట్లా అంటే ఇంకా వ్యాలిడ్ ఎట్లా అనే విషయాన్ని మనం డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ మీదికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, మీద ఒక రిజెక్షన్ వీక్, కింద ఒక రిజెక్షన్ వీక్. ఇన్సైడ్ లో ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఇన్సైడ్ లో ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ప్లీజ్ నోట్. ఇగో ఈ కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్సైడ్ లో క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇన్సైడ్ లో క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అవుతూ మార్కెట్ ఏం చేసింది? ఎక్స్ట్రీమ్ హై ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అక్కడనే ఈక్వల్ ఫామ్ చేసింది. ప్లీజ్ నోట్. గుర్తుంచుకోండి. నేను ఏం చెప్తున్నా? ఈక్వల్గా టచ్ చేసింది. టచ్ చేసినా కూడా అంటే టచ్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఏదనుకున్నాం అండి? ఇవరకు ఎక్స్ట్రీమ్ హై అండ్ ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఏదనుకున్నాం అండి? వెయిట్ అండ్ సీ. ఓపిక పట్టాలి. సో ఎందుకు స్లో పేస్లో చెప్తున్నా అంటే అక్కడ యాక్చువల్గా నేను తయారు చేసింది ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు కనిపిస్తలేదు కనుక ప్రాబ్లం అది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటది? ఎక్స్ట్రీమ్ హై ఏది, ఎక్స్ట్రీమ్ లో ఏది మన దృష్టిలో? ఎక్స్ట్రీమ్ హై ఇది, ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఇది. అంటే లో పాయింట్ ఇది. ఇక్కడ గుర్తుంచుకోండి. ఎన్ని క్యాండిల్ కావాలని చెప్పిన? నేను 2 క్యాండిల్ కావాలని చెప్పిన. ప్రీవియస్ క్యాండిల్ హైని ఎప్పుడైతే మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేసిందో మన ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఏదైతే అండి ఇది అవుతుంది. ఇది కాదు.
ఇదే అయితది. గుర్తుంచుకోవాలి. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇక్కడ మీద క్లోజ్ చేయకుండా ఏంటిది మీద మార్కెట్ క్లోజ్ చేయకుండా ఈడ ఎగ్జాక్ట్ దీన్ని టచ్ చేసినా కూడా ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఇదైతది. ఏమైతది? ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఇదైతది. నెక్స్ట్ క్యాండిల్ గనక ఏంటది? నెక్స్ట్ క్యాండిల్ గనక మార్కెట్ ఇక్కడికొచ్చి అంటే మార్కెట్ ఈ విధంగా ఇన్‌సైడ్ వచ్చి ఏంటమ్మా? ఇన్‌సైడ్ వచ్చి దీన్ని సిప్ జేషినా గూడా ఇది ఇన్‌సైడ్‌లో ఉన్న కూడా ఏంటది? ఇన్‌సైడ్‌లో ఉన్న కూడా ఈ క్యాండిల్‌లో ఇన్‌సైడ్‌గా భావించాల్సిన అవసరం లేదిక మనం. సో, ఇన్‌సైడ్‌లో ఉన్న కూడా మన ఫుల్ బ్యాక్ ఏదైతే అండి దిస్ ఈజ్ వాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటది? వాలిడ్ ఫుల్ బ్యాక్. కలర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే కలర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. గుర్తుంచుకోండి అది గ్రీన్ క్యాండిలా, రెడ్ క్యాండిలా ఐ డోంట్ నో లైక్ ఇట్. మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఏంటది? అవసరం అయితే లేదు. క్లియర్‌గా అర్థమైందిగా? సినారియో 4 ఏంటది? సినారియో 4 ఇదేంటిది? వాలిడ్. ఏంటది? వాలిడ్. సో, వాలిడ్ అయితే ఏం చెప్పాను? గ్రీన్ క్యాండిల్ పెట్టుకుంటాం. గ్రీన్ కలర్ పెట్టుకుంటాం. సినారియో 1 అర్థమైంది. సినారియో 2 అర్థమైంది. ఏంటది? సినారియో 2 అర్థమైంది. ఇప్పుడు సినారియో 5లో చూద్దాం. ఏంటది? సినారియో 5లో చూద్దాం. వాలిడ్ ఏది? ఇన్‌వాలిడ్ ఏది? ఏంటది? వాలిడ్ ఏది? ఇన్‌వాలిడ్ ఏది? ఈ 4 సినారియోలు అందరికి అర్థమైంది కదా! వాలిడ్ ఏది? ఇన్‌వాలిడ్ ఏది? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఏంటది? ఏం చేద్దాం? ఏదన్నా ఒక కడ ఫుల్ బ్యాక్‌గా ఏంటది? ఫ్లెడ్జ్డ్‌గా ఎక్కడ వాలిడ్, ఇన్‌వాలిడ్ అనేది మనం చూసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్దాం. ఓన్లీ ఫుల్ బ్యాక్ మాత్రమే. ఏంటది? ఫుల్ బ్యాక్. బై సైడ్, సెల్ సైడ్. ఒక 10 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. మేక్ స్టార్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో, మార్కెట్ ఏం చేసింది? మీదికెళ్ళింది, మీదికెళ్ళింది, మీదికెళ్ళింది. ఇక్కడ గుర్తుంచుకోండి. ఏంటది? ఇక్కడ గుర్తుంచుకోండి. లాస్ట్ క్యాండిల్ హై టు లో. ఏంటది? ఇదే కదా ఎక్స్‌ట్రీమ్ హై క్యాండిల్. ఇది గుర్తుంచుకోండి. 1 ఏంటది? నెక్స్ట్ ఏదండి? ఇది. సో, ఇక్కడ సిప్ జేసింది. మార్కెట్ సిప్ జేసింది గనక ఇదేంటిది? వాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటంటే వాలిడ్ ఫుల్ బ్యాక్. ఇదేంటిది? ఒక వాలిడ్ ఫుల్ బ్యాక్. క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ మార్కెట్ మీదికెళ్ళింది. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ హై ఏదండి? ఎక్స్‌ట్రీమ్ హై ఏది? ఇది. ఇదే కదా! ఎక్స్‌ట్రీమ్ హై. సో, ఇక్కడ మార్కెట్ ఏం జేసింది? ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఏది? ఎక్స్‌ట్రీమ్ హై ఇక్కడ నుండి ఎక్కడికి షిఫ్ట్ అయితది? ఇక్కడికి. ఓకే. ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఏది? ఇది. సో, ఇప్పుడు దీన్ని క్రాస్ జేసింది గనక ఇది గూడా ఏంటండి? ఒక వాలిడ్ ఫుల్ బ్యాక్. ఇది గూడా ఏంటది? ఒక వాలిడ్ ఫుల్ బ్యాక్. నెక్స్ట్ ఎక్స్‌ట్రీమ్ హై ఎక్కడికెళ్ళింది? ఇక్కడికెళ్ళింది. ఈ క్యాండిల్ ఇది క్రాస్ జేసింది. సో, క్రాస్ జేసి క్లోజ్ అయింది. ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఏది? క్యాండిల్ వైస్. ఓకే. సో, ఇక్కడ ఇన్‌సైడ్‌లో వచ్చి దీంట్లో లోపల క్లోజ్ కావాలి. గుర్తుంచుకోండి. దాన్ని సిప్ జేసిందా? సో, దట్ ఈస్ వాలిడ్ ఫుల్ బ్యాక్. అంటే వాలిడ్ ఫుల్ బ్యాక్. అంటే మనకి ఏంటది? ఇదొక వాలిడ్. ఏంటది? వాలిడ్. క్లియర్. వాలిడ్ ఫుల్ బ్యాక్, వాలిడ్ ఫుల్ బ్యాక్, వాలిడ్ ఫుల్ బ్యాక్. మార్కెట్ మళ్ళీ ఏం జేసింది ఇక్కడ? ఇక్కడ ప్రీవియస్ ఉన్న క్యాండిల్ హై మీద ఇది క్లోజ్ జేసింది. సో, ఇది ఎక్స్‌ట్రీమ్ హై. ఇది ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. సో, ఇది గూడా ఏంటండి? ఒక వాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటది? వాలిడ్ ఫుల్ బ్యాక్. ఇక్కడ గూడా వాలిడ్ ఫుల్ బ్యాక్. సో, బై సైడ్ అర్థమైంది గదా! అంటే వాలిడ్ ఫుల్ బ్యాక్, వాలిడ్ ఫుల్ బ్యాక్, వాలిడ్ ఫుల్ బ్యాక్, వాలిడ్ ఫుల్ బ్యాక్. అందరికి వాలిడ్ ఫుల్ బ్యాక్ క్లారిటీ వచ్చింది గదా! సో, ఇప్పుడు రానప్పుడు ఈ సినారియో గూడా చూద్దాం. మార్కెట్‌లో ఇక్కడ అయిపోయింది. మార్కెట్ కిందికచ్చింది. అంటే కిందికచ్చింది. మార్కెట్ కిందికచ్చింది. మనం సెల్ సైడ్ గూడా చెప్పుకోవాలి గదా! సో, లాస్ట్ క్యాండిల్‌ని సిప్ జేయాలి. ఎక్కడ గూడా సిప్ జేయలే. ఇదంతా కూడా ఏంటది? కరెక్టివ్. ఏంటది? కరెక్టివ్. మార్కెట్‌లో ఏముంటది? కరెక్టివ్ ఉంటది. ఇంపల్సివ్ ఉంటది. కరెక్టివ్ ఉంటది. ఇంపల్సివ్ ఉంటది. గుర్తుంచుకోండి. కరెక్షన్, ఇంపల్సివ్. కరెక్షన్, ఇంపల్సివ్. సో, ఇక్కడ మొత్తం గూడా కరెక్టివే ఉంది. ఇప్పుడు మనకేం గావాలి? ఒక వాలిడ్ ఫుల్ బ్యాక్ కావాలి. ఏం కావాలి? వాలిడ్ ఫుల్ బ్యాక్ కావాలి. ఎక్కడ గూడా లేదు. ఇది కరెక్షన్ మాత్రమే. ఏది? క్యాండిల్ సైకాలజీ ప్రకారం. వాస్తవానికి ఇక్కడ మార్కెట్ ఏం జేసింది? మళ్ళీ మీదికెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దీన్నంతా ఒకసారి రిమూవ్ జేసుకుందాం క్లియర్‌గా. సో, మార్కెట్ మీదికెళ్ళడానికి ప్రయత్నం జేసింది. ఎక్స్‌ట్రీమ్ హై ఎక్కడుందండి? ఎక్స్‌ట్రీమ్ హై. ఇదే కదా! ఆ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో. ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. ఏంటది? ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. ఇది ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. సో, ఇక్కడ దీన్ని ఏం జేసింది? ఒకటే క్యాండిల్ కవర్ చేసింది గనక దీన్నేమంటాం మనం? వాలిడ్ ఫుల్ బ్యాక్.
సెల్ సైడ్ వచ్చేదాకా చెప్పుకుందాం. వీడియో ఎంత లెంత్ అన్నా ఉండని. నాకు సంబంధం లేదు భాయ్. ఓకే. క్లియర్‌గా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. సో, నెక్స్ట్ క్యాండిల్ ఏది? ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ హై ఏదండి? ఇది. ఇది కదా హై లెవెల్. ఇది లో లెవెల్. సో, ఇక్కడ మార్కెట్‌లో వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఏది? రిటర్న్ వచ్చింది. ఈడ ఫార్మ్ చేసింది. సో, ఈ క్యాండిలే వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. దీని తర్వాత ఎట్లా ట్రేడింగ్ చేయొచ్చు అనే విషయాల సంగతి తర్వాత. ఏంటది? ఎట్లా ట్రేడింగ్ చేయొచ్చు అనే విషయాలు తర్వాత. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటది? వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. క్లియర్‌గా అర్థమైంది కదా? ఏంటది? వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. క్లియర్‌గా అర్థమైంది కదా? నెక్స్ట్ మార్కెట్‌లో బై సైడ్ ఇలా వ్యాలిడ్ ఫుల్ బ్యాక్‌ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఏంటిది? ఫస్ట్ టైమ్ ఇక్కడనే ఫెయిల్ అయితారు. ఇగో ఇక్కడ ఇది వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఇది కదా ఎక్స్‌ట్రీమ్ హై. సో, ఇక్కడ ఇది ఇందులోనే ఉన్నది. ఇది వ్యాలిడ్ ఫుల్ బ్యాకే. ఓకే. ఇక్కడ ఏం చేసింది మార్కెట్? ఇగో గిందుల ఇంటర్నల్‌గా ఇది గుర్తుంచుకోవాలి. ఇంటర్నల్‌గా మార్కెట్ ఏం చేసింది? ఈ క్యాండిల్ కంటే ఇది ఫార్మ్ చేసింది. దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. నేనేం చెప్పినా ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నా. ఇది ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాకా? ఏంటది? అవునా? కాదు. అంటే దిస్ ఈజ్ ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్. ఏం ఫుల్ బ్యాక్ అండి ఇది? ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్. క్లారిటీ వచ్చిందా? ఒక ఇంటూ మార్క్. ఏంటది? ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్. నెక్స్ట్ ఓకే. దీన్ని రిమూవ్ చేసుకుందాం. సో, ఇది అయిపోయింది. ఇది ఎక్స్‌ట్రీమ్ హై, ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. సరే ఈ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది. ఏంటిది? మేజర్ హై, మేజర్ లో. ఒక ఇన్‌వాలిడ్ ఫుల్ బ్యాక్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకోవాలి. ఇది హై గుర్తుంచుకోండి. ఇదొక హై. అంటే ఇదొక హై. సో, ఇప్పుడు ఇందులో ఫార్మ్ అయింది. ఎక్కడ కూడా ఫుల్ బ్యాక్ రాలేదు. సంతోషం. సో, ఇది హైని ఫార్మ్ చేసింది. గుర్తుంచుకోండి. హైని ఫార్మ్ చేసింది. మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటది? హైని ఫార్మ్ చేసినా కూడా ఇది ఎక్కడ కూడా ఫుల్ బ్యాక్ ఇయ్యలే. ఇచ్చిందా? ఇయ్యలే. ఇయ్యలేదు గనక ఇది ఎక్స్‌ట్రీమ్ హై పాయింట్ అయితది గుర్తుంచుకోండి. ఇది ఎక్స్‌ట్రీమ్ హై పాయింట్. ఇది ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. ఇది క్యాన్సెల్ కావాలి అంటే ఫుల్ బ్యాక్ ఇస్తేనే క్యాన్సెల్ అయితది. అంతవరకు కాదు. అంటే ఇక్కడ ఇన్‌సైడ్ ఫార్మ్ అయింది గనక ఇదొక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటంటే వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఇది. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈడ ఫుల్ బ్యాక్ ఇచ్చింది. ఈడ హై ఉంది. ఈడ లో పాయింట్ ఉంది. గుర్తుంచుకోవాలి. ఇది హై, ఇది లో పాయింట్. ఇందులో మార్కెట్ ఏం చేస్తుంది? తిరిగింది. ఇక్కడ చూడండి. ప్రతి రీటైలర్ చేసే తప్పు. ఇగో ఇది హై అని భావిస్తాడు. ఈ క్యాండిల్ ఇక్కడ ఇన్‌సైడ్‌లో ఉంది కదా! ఇది ఈ క్యాండిల్ అనుకుందాం. ఇన్‌సైడ్‌లో ఉన్నది. ఇగో దీన్ని వ్యాలిడ్ అని భావిస్తారు. దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్. అంటే నాట్ వ్యాలిడ్ గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే ఇన్‌వాలిడ్. వ్యాలిడ్‌కి, ఇన్‌వాలిడ్‌కి తేడా ఏంటి? అంత బై సైడే చెప్పుకుంటే ఎట్లా? మరి సెల్ సైడ్ కూడా చెప్పుకోవాలి కదా! నువ్వు అంత బై సైడే చెప్తే సెల్ సైడ్ ఎవడు చెప్తాడు అనే మైండ్ సెట్ ఉంటది. మార్కెట్ ఏం చేసింది? మీద ఉండి కిందికి ఫాల్ అయింది. ఎక్స్‌ట్రీమ్ హై, ఎక్స్‌ట్రీమ్ లో. ఎక్స్‌ట్రీమ్ హై, ఎక్స్‌ట్రీమ్ లో. సో, ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ హై, ఎక్స్‌ట్రీమ్ లో. ఇది గుర్తుంచుకోండి. సో, ఈ విధంగా ఒక కరెక్షన్ వస్తుంది మార్కెట్‌లో. అంటే కరెక్షన్ వస్తుంది. క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ క్యాండిల్ ఏంటది? లాస్ట్ క్యాండిల్. క్లియర్. ఓకే. క్లియర్‌గా ఫస్ట్ క్యాండిల్, లాస్ట్ క్యాండిల్ ఇదే కదా హై టు లో. లోని క్రాస్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ దీని కింద క్లోజ్ చేసిందో ఏంటిది? ఇది ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్. ఇది ఎక్స్‌ట్రీమ్ హై పాయింట్. ప్లీజ్ నోట్. ఏంటది? ఎక్స్‌ట్రీమ్ హై అండ్ లో. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి మార్కెట్? దీని కింద క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీద ఉండి కింద క్లోజ్ చేయాలి. ఇది ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటిది? ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. సెల్ సైడ్ ఏంటంటే ఇవి ఎంట్రీ ఎట్లా, తొక్క ఎట్లా అప్‌కమింగ్ చెప్పుకుందాం. ఓకే. ఫస్ట్ అయితే ఇది ఐడెంటిఫై కావాలి. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. క్లియర్. నెక్స్ట్ మార్కెట్ ఏం చేసింది? ఒక లోయర్ లోని ఫార్మ్ చేసింది. ఇది లో పాయింట్. ఎక్స్‌ట్రీమ్ లో. ఇదేంటిది? ఎక్స్‌ట్రీమ్ లో. సో, ఇండ్లకి ఎప్పుడైతే ఇలా మీదికెళ్ళి ఇక్కడ ఫార్మ్ చేసుడు కాదు. ఇండ్లకి ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫార్మ్ అయిందో ఇదొక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. సారీ. ఓకే. ఇదొక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. క్లియర్‌గా అర్థమైంది కదా! వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఇప్పుడు ఏది ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్ ఏది? దీని కింద ఏది క్లోజ్ చేస్తే అదే ఎక్స్‌ట్రీమ్ లో పాయింట్.
ఈ క్యాండిల్ ఎక్స్ట్రీమ్ లో, దిస్ క్యాండిల్ ఎక్స్ట్రీమ్ లో మార్కెట్ మీదికి వెళ్ళింది. ఏ క్యాండిల్ వచ్చింది ఇందులోకి? ఇగో దాన్ని సిప్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇది కీలకమైన గుర్తుంచుకోండి. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఎప్పుడు వస్తే అప్పుడు దీన్ని వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. మరి ట్రేడింగ్ ఎట్లా అనేది అప్కమింగ్. ఓకే, సో వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఇక్కడ కూడా ఇన్వాలిడ్ ఫుల్ బ్యాక్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇదే కదా ఎక్స్ట్రీమ్ లో పాయింట్. సో వచ్చింది. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? ఇది ఎక్స్ట్రీమ్ హైలో ఇంటర్నల్గా, ఇదే కదా ఇన్సైడ్ క్యాండిల్లో ఇంటర్నల్గా మీదికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటర్నల్గా ఇలా ఉన్నది, ఇలా ఉన్నది. ఇగో ఇప్పుడు దీన్ని ప్రామాణికంగా తీసుకోం, ఇది గుర్తుంచుకోవాలి. ఇగో ఇక్కడనే చాలా మంది మనం మిస్యూజ్ అవుతూ ఉంటాం. ఇన్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఇది వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఉంది కదా, ఇది నేను చెప్పేది కొద్దిగా ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీది ఉండి మార్కెట్ ఇన్సైడ్లోకి వచ్చినప్పుడు, సో ఇది ఎక్స్ట్రీమ్ హై, ఇది ఎక్స్ట్రీమ్ లో, గుర్తుంచుకోండి. ఇది ఎక్స్ట్రీమ్ లో, ఇది ఎక్స్ట్రీమ్ హై. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. వై? కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్లో ఉండడం వేరు, బయటికి వెళ్ళి ఇందులోకి రావడం వేరు. కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్లో ఉన్నప్పుడు కాదు. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. కొద్దిగా దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్కమింగ్ డేస్ రోజు లైవ్లో 2-3 రోజులు లైవ్లో కూడా వివరించడం ప్రయత్నం చేస్తాను. సో ప్రతి శనివారం దీన్ని లైవ్లో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. సో మార్కెట్ ఎక్స్ట్రీమ్లో ఇది ఎందుకు దీన్ని సిప్ చేసి ఇలా క్లోజ్ అయింది కనుక. నెక్స్ట్ ఏది? ఎక్స్ట్రీమ్ లో. ఇది సెల్ సైడ్ ఏది సిప్ కావాలి? ఎక్స్ట్రీమ్ హై అనేది సిప్ కావాలి. ఎక్స్ట్రీమ్ హై ఇది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ లో ఇది, ఎక్స్ట్రీమ్ హై ఇది. సో ఎక్స్ట్రీమ్ లో ఇది, ఎక్స్ట్రీమ్ హై ఇది. ఏంటది? ఎక్స్ట్రీమ్ హై ఇది. క్లియర్? ఓకే, సో దీన్ని ఇక్కడ సిప్ చేసింది మార్కెట్. ఏం చేసింది? సిప్ చేసి ఇన్సైడ్ లో క్లోజ్ అయింది. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. ఏంటది? వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. మార్కెట్ మీదికి వెళ్ళింది. వెళ్తే వెళ్ళనియండి. ఏంటది? వెళితే వెళ్ళనియండి. వ్యాలిడ్ ఫుల్ బ్యాక్. మార్కెట్ ఇన్సైడ్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, కింది సైడ్ ఇలా వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక్క క్యాండిల్ కూడా గుర్తుంచుకోండి, ఒక్క క్యాండిల్ కూడా దీని కిందికి వచ్చింది అనుకోండి, దీని కిందికి వస్తే అప్పుడు ఏమవుతుంది? గిది కీలకమైన విషయం, గిక్కనే అర్థం చేసుకోవాలి. కిందికి వస్తే సో ఇది మనకి ఏంటిది? కంప్లీట్ అన్నట్టు, కంప్లీట్ డెడికేటెడ్ అయినట్టు. లాస్ట్ క్యాండిల్ కంటే కిందికి వస్తే, రాకుండా మీదికి వెళ్ళింది అనుకోండి మార్కెట్, ఎప్పుడైతే మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి ఇందులోకి వస్తుందో ఇదే వ్యాలిడ్ క్యాండిల్ అన్నట్టు. ఇది వ్యాలిడ్ క్యాండిల్, గుర్తుంచుకోండి. దీని కింద క్లోజ్ చేయాలి. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను.